ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే పేద కూలీ ఉండేవాడు. రోజూ కష్టపడి పనిచేసేవాడు. కానీ అతని జీవితం ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉండేది. ఒకరోజు అతను ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు: దేవుడా, నాకు ఒక్కసారి అదృష్టం కలిసి రావాలి. అప్పుడే నా జీవితం మారుతుంది అని. అలా అనుకుంటూ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక వృద్ధుడు ఎదురయ్యాడు. వృద్ధుడు అడిగాడు: ఏమయ్యా, ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు? రమేష్ అన్నాడు: నా అదృష్టం మారాలి అని కోరుకుంటున్నాను, కానీ మారడం లేదు. వృద్ధుడు చిరునవ్వు చిందించి ఒక చిన్న రాయి ఇచ్చాడు. ఇది మాయా రాయి. నీ చేతుల్లో ఉండగా నువ్వు చేసే ప్రతి పని నీకు అదృష్టాన్ని తెస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, రాయి కంటే నీ మనసు ముఖ్యమని. రమేష్ ఆనందంగా రాయిని తీసుకుని పనికి వెళ్ళాడు. ఆ రోజు మొదటిసారి పనిచేస్తూ చిరునవ్వుతో ఉన్నాడు. ఆత్మవిశ్వాసంతో శ్రద్ధగా పనిచేశాడు. ఫలితం: యజమాని అతని కష్టాన్ని గుర్తించి మంచి వేతనం ఇచ్చాడు. కొద్ది రోజుల్లో అతను డబ్బు కూడబెట్టాడు. కొత్త ఇంటిని కట్టించాడు. చివరికి ఆ రాయిని చూసి నవ్వుకున్నాడు. ఆ వృద్ధుడు మళ్ళీ కనిపించాడు. ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు: అదృష్టం రాయిలో కాదు, మన కృషిలో ఉంది అని. నీతి: అదృష్టం మన చేతుల్లోనే ఉంటుంది. కష్టపడితే మనమే మన అదృష్టాన్ని సృష్టించగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.